ఇలా వచ్చావు? రాక ఏం చెప్పమంటావు? అక్కడే కట్టకట్టుకొని కూర్చోమంటావా? వచ్చావమ్మా? అతనికి ఎలా ఉంది? ఫలితం ఏమన్నా ఉందా? నిన్నేనమ్మా. ఏమైందమ్మా? ఎందుకలా ఉన్నావు? ఆయనకి ఎలా ఉంది అంటే సమాధానం చెప్పవేంటి? అయినా తను పూర్తిగా కోలుకున్నాకొస్తానన్నావు కదా. లేదు బాబాయ్, వాళ్ళని చూసి వెళ్దామని రాలేదు. ఇక్కడే ఉండిపోదామని వచ్చాను. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా? మా మధ్యలో గొడవ జరగడానికి ఏముంది? ఎందుకు జరుగుతుంది? అలాంటిదేం లేదు. అంతా బానే ఉంది. వద్దనుకున్నాను, శాశ్వతంగా వచ్చేశాను. వద్దనుకుని వచ్చేయడం ఏమిటమ్మా? నీ భర్త పూర్తిగా కోలుకునేదాకా ఉంటానన్నావు కదా. అంటే అతని ఆరోగ్యం బాగైనట్టేనా? బాగవ్వలేదు. ఆయన ఆరోగ్యం బాగవ్వలేదు. తాతగారు అడిగిన ప్రశ్నకి అమ్మ సరిగ్గా సమాధానం చెప్పకుండా ఎందుకింత ఆవేశపడుతుంది? ఆరోగ్యం ఏం బాగాలేదంటున్నావు, మరెందుకు వచ్చావు? తగ్గే వరకు ఉండి రావచ్చు కదా. తగ్గే వరకు ఉందామనుకున్నాను. పూర్తిగా కోలుకున్నాకే వద్దామనుకున్నాను. కానీ నేనక్కడే ఉంటే ఆయన గాయాలు మానవంట, ఎప్పటికీ కోలుకోరంట. అందుకే ఆయన నన్ను పంపించేశారు. అతను అలా మాట్లాడడం ఏంటి? నువ్వు ఉంటే కోలుకోనని చెప్పడం ఏంటి? ఏమాత్రమైనా కోలుకున్నాడంటే నువ్వు దగ్గరుండి చూసుకోబట్టే కదా. ఆ విషయం మర్చిపోయాడా? మర్చిపోలేదు బాబాయ్. అలా చూసుకున్నందుకు వెలకట్టి ఈ డబ్బు కూడా ఇచ్చారు. భగవంతుడు ఉన్నాడా లేడా అని నా మనసులో ప్రశ్న చాలాసార్లు తలెత్తింది. నేను అనుభవించిన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ఉన్నాడని, మరికొన్నిసార్లు లేడని నాకు నేనే సమాధానం చెప్పుకుంటూ వచ్చాను. ఎన్నిసార్లు నేనున్నానని చెప్తున్నా కూడా నేను తెలుసుకోలేకపోయాను. అది తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. చావు పుట్టుకల ద్వారా నేనున్నాను అని ఈ ప్రపంచానికి ఎన్నిసార్లు నువ్వు చెప్తున్నా ఈ ప్రపంచం అర్థం చేసుకోలేకపోయింది. పుట్టినప్పుడు చచ్చినప్పుడు వెంటరాని తోడు కోసం బంధాలు పెంచుకుని దానికోసం తప్పించిపోయి నువ్వు చెప్తున్న నిజాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకోలేకపోతోంది. నేను పుట్టిన క్షణం నుండి ఈ భూమి మీద ఒంటరివాడినే అని నాకు చెప్తూనే ఉన్నా. ఎందుకంటే నేను పుట్టగానే మా అమ్మ వెళ్ళిపోయింది. అప్పుడే నేను అనాథనని చెప్పకనే చెప్పా. కానీ అది నేను అర్థం చేసుకునే వయసు కాదు. నా చిటికిన వేలు పట్టుకుని బుడిబుడి అడుగులు వేయించాల్సిన మా నాన్న నా వేలు వదిలి శాశ్వతంగా ఈ లోకం నుండి వెళ్ళిపోయాడు. ఆ రోజు కూడా నేను ఒంటరివాడిని మళ్ళీ నువ్వు గుర్తు చేశావు. అప్పుడు తడపడే నా అడుగుల మీదే నా ధ్యాస ఉంది తప్ప నీ మాటలు వినే పరిస్థితిలో నేను లేను. నా చెయ్యి పట్టుకు నడిపిస్తున్న మా తాతను చూసి ఆయన ఈ ప్రపంచం అనుకున్నాను. నా మనోభావాలను అర్థం చేసుకోకుండా నా పట్ల నియంతలా ప్రవర్తించి నన్ను మానసికంగా ఒంటరివాణ్ణి చేసినప్పుడు కూడా
నేను అనాథనని నువ్వు చెప్పకనే చెప్పావు. ఆ తర్వాత ప్రేమ అనే రూపంలో నా మీనమ్మ వచ్చింది. అప్పుడు ఈ ప్రపంచం అంతా నా మీనమ్మ తప్ప వేరొకటి కనిపించలేదు. నా మీనమ్మ ధ్యాసలో పడి నిన్ను కూడా నేను చూడలేదు. నాతో 7 అడుగులు నడిచి 3 ముళ్ళు వేయించుకున్నాక నేనే నీ ప్రపంచం అని చెప్పింది. నేను కూడా తనే సర్వస్వం అనుకున్నాను. నా భార్య నన్ను వదిలి వెళ్ళిపోయాక నువ్వు అనాథవి అని వెలిగెత్తి అరిచినా కూడా నా భార్య మైకంలో నీ స్వరం నాకు చేరలేదు. కానీ ఇప్పుడు తెలుసుకున్నా స్వామి, నా మైకం తొలగిపోయింది. నా భ్రమ పటాపంచలై నిజం తెలుసుకునేలా చేసింది. నేను ఒంటరి వాడిని. నాకు ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు. నేను ఒక్కడినే. నా మనసు ఒంటరిదే. నా చావు దాకా ఒంటరిగానే ప్రయాణిస్తాను. ఈ మట్టిలో కూడా ఒంటరిగానే కలిసిపోతాను. ఎస్, ఐఎమ్ ఎలోన్. నాకెవరూ లేరు. నాకు ఎవరూ లేరు. అవును స్వామి, ఇన్నాళ్ళు నువ్వు చెప్పినా పట్టించుకోలేదు. కానీ ఇక నుంచి నీ మాట వింటాను. నా ప్రయాణాన్ని కూడా ఒంటరిగానే మొదలు పెడతాను. ఒంటరిగానే నడుస్తాను. ఓడెత్తిన తూర్పు సూర్యుడే, హోరెత్తిన సంద్రపు స్నేహితుడే, కసి కత్తులు దూసిన గుణమితడే. అసురసురా దండెత్తిన ధర్మధరాధిపుడే, శివమెత్తిన దోషదహంకరుడే, తల వంచని వంచన అంతకుడే. అసురసురా పిడుగే రాలినా అడుగే ఆపడే, బరిలో దూకినా బదులీ కానుడే. విషభాండము దాచిన శంకరుడే, బ్రహ్మాండము దాల్చిన హరితడే, ఇప్పుడే హరుడై నాడి నరుడే. ఓడెత్తిన తూర్పు సూర్యుడే, హోరెత్తిన సంద్రపు స్నేహితుడే, కసి కత్తులు దూసిన గుణమితడే. అసురసురా దూరం కావాలా నన్నే విడిచి, వేరైపోవాలా అన్నీ మరిచి.